వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు శ్వేత. సాదా సీదాగా రోలుగుంట సర్వసభ్య సమావేశం. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ఎంపీడీఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ శ్రీనివాసరావు అధ్యక్షతన పలు శాఖలకు సంబంధించిన కీలక అంశాలు చర్చనీయాంశంగా మారాయి. గ్రామీణ తాగునీటి సరఫరా, చెరువులు, బోర్ల నిర్వహణ, రహదారుల మరమ్మతులు, విద్యుత్ సరఫరా సమస్యలు, రెవెన్యూ శాఖ సంబంధించిన సమస్యలు, నీటి అందుబాటు, పంటలకు మద్దతు, ఉపాధి హామీ పథకం నుంచి వచ్చే వివిధ రకాల సమస్యలు గురించి, ఆరోగ్య కేంద్రాల సేవలు, అంగన్వాడీ మరియు విద్యా వ్యవస్థలో లోపాలు వంటి అంశాలపై సభ్యులతో అధికారులు విస్తృతంగా చర్చించారు. అదనంగా పంచాయతీ అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, పారిశుద్ధ్యం, డ్రైనేజ్ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు పరిస్థితిపై కూడా సమీక్ష జరిగింది. ప్రతి శాఖ అధికారులు తమ పరిధిలో ఉన్న సమస్యలను వివరించగా సభ్యులు ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పని చేయాలని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో పాటు మండలంలో గల 24 పంచాయతీల నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా సోదరులకు అందరికీ కూడా ఆహ్వానం కలుపుతూ అలాగే ఎంపీడీ గారికి అందరికీ కూడా దగ్గర కంప్లీట్ చేసుకున్నాం. ఇది 12వ సర్వసభ్య సమావేశము. ఇది సమావేశం జరిగితే మొత్తం 5 సంవత్సరాలు కలిపి 5 నాలుగు 20 సమావేశాలు. 20 సమావేశాలు మనం ఆల్రెడీ 18 వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకో 2 ఉన్నాయి. జూన్లో ఉంటుంది, సెప్టెంబర్లో ఉంటుంది. సెప్టెంబర్ 23వ తారీఖు 1వ తారీఖు ఎగ్జిట్ ఎంపీడీసీలు కలిపి డ్యూరేషన్ పీరియడ్ మరి ఈ సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఈ 5 సంవత్సరాలు కూడా మరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని కానీ మండలంలో మీటింగ్లు కానీ మరి సక్సెస్ఫుల్గా నడిపించినందుకు 24 పంచాయతీ సర్పంచ్లు కూడా మండలం తరఫున, నా తరఫున, శ్రీదేవి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఏ విధమైన లేకుండా సర్పంచ్లు అందరూ కూడా ఒకే మాట మీద మండలం తరఫు గౌరవాన్ని కాపాడి మీ గ్రామం తాలూకు గౌరవాన్ని కాపాడుకుంటూ ఇక్కడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో కూడా మీరు భాగస్వామ్యం సక్సెస్ఫుల్గా ఈ సర్వసభ్య సమావేశాలు కానీ, మండల మీటింగ్లు కానీ అన్నీ కూడా గ్రామాల్లో ఉన్న పంచాయతీ బోర్డు మెంబర్లకు, వైస్ సర్పంచ్లకు అందరికీ కూడా మండలం తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఎజెండా పాయింట్ ప్రకారంగా సర్వసభ్య సమావేశాన్ని ముందుకి తీసుకెళ్దాం. ఇప్పుడు మనకి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, లేకపోతే కుసలు కూడా అవ్వచ్చు, అక్కడ బోర్లు తీసేసి మోటార్ బిగించవలసిన అవసరం ఉంది. మనం ప్రపోజల్ పెట్టాము, అడుగుతున్నాము, కానీ మనకైతే గ్రాంట్ అయితే రాలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. ఒకవేళ అది రాకుండా కూడా ఈ మధ్య మనకి ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి సిఎండిఎఫ్ గ్రాంట్ కూడా వస్తుందని విన్నాను. దాంట్లో కూడా ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ నేను ఇచ్చాను కొన్ని గ్రామాల సమస్యలు. అందువలన కూడా నేను ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అవి తీరుస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. సరఫరా శాఖను క్లోజ్ చేసుకుని ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెయిన్ వర్క్స్ ఈ రెండే మన 3 నెలల 90 రోజులు తప్పకుండా పెట్టుకున్న మండల పరిషత్ సమావేశానికి రాష్ట్రంగా దృష్ట్యా సర్పంచ్ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఉన్నది. ఈ నెలాఖరుతో అయిపోతుంది కాబట్టి వారి యొక్క సమస్యలను పూర్తిగా చర్చించి చేసిన మండల పరిషత్ నిధుల మేరకు, సంస్థల మేరకు రెండు సమస్యలన్నీ పరిష్కరించడానికి చేయడానికి చర్యలు తీసుకోబడతాయి. రానున్న మనకి 2 గంటల పాటులో కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి చేద్దాం. తర్వాత ప్రజెంట్ మన గ్రామ పంచాయతీల్లో హౌస్ ట్యాక్స్ అనేది చాలా సీరియస్గా కలెక్షన్ అవుతుంది. అది తర్వాత మన సర్పంచులు ఒకటి నెలాగత పదవి కాలం అయిపోయిన హౌస్ ట్యాక్స్ కలెక్షన్లో మాత్రం
మన పంచాయతీ కార్యదర్శులకి సిబ్బందికి కోఆపరేట్ చేసి 100% 8 పంచాయతీలు అయ్యాయి. మిగతా పంచాయతీలు కూడా 100% అయ్యేటట్టు మన మండలానికి రికార్డ్ స్థాయిలో పేరు వచ్చేటట్టుగా చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మా హౌస్ ట్యాక్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెండింగ్ ఉంచేశారు. అది అలాగే కంటిన్యూస్గా అలవాటు అయిపోయి ఇదంతా బ్యాక్లాగ్ అయిపోయి కట్టం మానేస్తారు. కొంతమంది అంటే నేను అడిగితే కట్టే కదండి అంటారు. అలా కాకుండా ఆ అలవాటు తప్పించారు పూర్తిగా. తర్వాత ఈసారి ఆన్లైన్ కూడా అంటారు, నీకు రిసీట్ రాలేదు, తర్వాత ఇబ్బంది పడ్డా డబ్బులు ఏమైనా మిషన్ పెట్టిన తర్వాత తీసేసుకున్నాను అనే ఇది కూడా లేదు. మీకు అది ఆన్లైన్లో కడతారు, ఆన్లైన్లోనే మీకు రిసీట్ కూడా అయిపోయినట్టే. మీరు ఎరియర్తో సహా కడితేనే కానీ వ్యాలిడ్ అవుతుంది. అందువల్ల మరి కొంచెం టార్గెట్ అయితే మాత్రం చాలా ఈ నెలంతా కూడా ఆదివారాలు శనివారాలు కూడా పని లేకుండా సెలవు లేకుండా చేస్తారు. ఉగాదితో సహా లేదనే ముందు డిక్లేర్ చేశారు సెలవు అయితే అందరికీ డిప్యూటీ ఎంపీడీఓలు కానీ పంచాయతీ కానీ ఎంపీడీఓలు కానీ అందరికీ. కాబట్టి దయచేసి కొంచెం హౌస్ ట్యాక్స్ దాంట్లో కోఆపరేట్ చేయండి. చేసి మన వాళ్ళ ఎవరైనా కట్టకపోయినా వాళ్ళ చేత కూడా ఎడ్యుకేట్ చేసి కొంచెం కట్టించండి. ఆ కట్టించిన డబ్బులు కూడా మన గ్రామ పంచాయతీకే ఉంటాయి. ఎవరు పట్టుకెళ్ళిపోయి గ్రామ పంచాయతీ కూడా కనపడతాయి. గ్రామ పంచాయతీలోనే బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కోఆపరేట్ చేసిన తర్వాత మన సర్టిఫికేట్ వచ్చినప్పుడు చెబుతుంది. మన ఈ ఎంతకోటి సమావేశాన్ని మన అధ్యక్షుల వారిని కొనసాగించి కూడా కోరుతున్నాం. నమస్కారం. నేను ఏ హౌసింగ్ మనకి హౌసింగ్లో రోలుగంట మండలంలో చిన్న విన్నపము. ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ ఆల్రెడీ సెంటున్నర చొప్పున మన రూరల్ ప్రాంతాల్లో ఇల్లు సెంటున్నర ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సిటీస్లో 2 సెంట్లు, రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అనౌన్స్ చేయడం జరిగింది. అలాంటి మంచిదే. సో సైట్ ప్రాబ్లమ్ ఉంది. ఎక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ సైట్లు లేవు. ప్రభుత్వ సైట్లు లేవు కాబట్టి కొనివ్వడమా ఏంటన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రజలందరి తరఫున ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే ఆ వెసులుబాటు గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలకి 1+1 అంటే గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్కి బిల్లు పెట్టే అవకాశం ఇస్తే ఈ ఒత్తిడి గవర్నమెంట్కి తగ్గుతుంది, ప్రజలు కూడా ఇబ్బంది పడుకుంటూ ఉంటారని నేను ప్రభుత్వానికి ఈ విన్నపం చేసుకుంటున్నాను. ఎందుకంటే 2 అన్నదమ్ములు ఉన్నారు. 2 అన్నదమ్ములకి చెరుకు గది కింద కట్టుకుంటున్నారు. ఆ 2 అన్నదమ్ములకి ఇంకొక 2 అన్నదమ్ములు వేరే దగ్గర సైట్ ఇవ్వడం కంటే దాని మీదే 2 గదులు వేసుకోవడానికి మీదనే ఆప్షన్ ఇచ్చినట్లయితే ఈ ఒత్తిడి ప్రభుత్వానికి తగ్గుతుంది, ప్రజలు కూడా సులువుగా ఇల్లు కట్టుకొని నివసిస్తారని నేను ఈ మండల సరసభ సమావేశం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ NH5 ఉంది. NH నేషనల్ హైవే పక్కనే 1 or 2 కిలోమీటర్స్ దూరంలో ఆప్షన్ ఇచ్చారు. కానీ మనకి ఇవ్వలేదు, మన రూరల్ ప్రాంతాల్లో లేదు. అది సరే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పరిశీలించి చేసినట్లయితే ఈ ఒత్తిడి అన్నది కొంచెం సైటు ఎలవేషన్ సైట్ అన్నది బెనిఫిట్ ఇల్లు ఇవ్వడం సులువుగా ఇస్తున్నారు. ఇల్లు ఎన్ని అన్ని ప్రభుత్వం ఇస్తుంది. బట్ ఎలకేషన్ ఆఫ్ ది సైట్ అనేసరికి ఇది ప్రాబ్లం వస్తుంది. ఈ గవర్నమెంట్ అని వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ సెంటున్నర ఇచ్చింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ 3 సెంట్లు తీసుకుంది. అంటే లాస్ట్ గవర్నమెంట్ 4 ఎకరాలు ఇస్తే ఈ గవర్నమెంట్ 8 ఎకరాలు ఇవ్వాలి. ఈ ఉన్న ల్యాండ్నే పంచాలి. కొత్తగా ల్యాండ్ గుర్తించలేము. ఇల్లు కొత్త ఇల్లు శాంక్షన్ చేయొచ్చు, కానీ ఉన్న ల్యాండ్నే ఎగ్జిస్ట్ చేయాలి తప్ప కానీ ప్రజలకి ల్యాండ్ను మనం మళ్ళీ ఎక్కడి నుంచి తేలేము. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రజాప్రతినిధులు గౌరవ సర్పంచుల తరఫున, ఎంపీటీసీ తరఫున, అందరి తరఫున కూడా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి అవకాశం ఇచ్చి ఆ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఈ ఎన్టీఆర్ దాంట్లో కానీ ఈ ప్రభుత్వ గృహ శాంక్షన్ దాంట్లో తీసుకొచ్చి ఇచ్చినట్లయితే ఈ ఒత్తిడి గవర్నమెంట్ కూడా తగ్గుతుంది, ప్రజలు కూడా సులభతరంగా నిర్మాణం చేసుకొని నివసించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని నేను సమాముఖంగా ఈ సంవత్సరం సమావేశంలో ప్రభుత్వానికి నేను తెలియపరుస్తున్నాను. 70 మంది జాయిన్ అయిపోతాం. మిడిల్ ఆఫ్ ది ఇయర్లో వదిలేస్తారు, బిడ్డల్లో తెలియదు. అది కొద్దిగా చూడాలి. అది ఇంపార్టెంట్ పాయింట్. ICDS PO గారు మంగదయ్య మేడం గారు మంచి యాక్టివ్ పర్సన్. ఆవిడ POగా బాగా పనిచేస్తారు. ఆవిడ వర్క్ మైండెడ్ పర్సన్. ఏ పని కూడా వదలదు. తెలుసా నాకు. నన్ను చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.